హాయ్ మ్యామ్. హాయ్. సో ఎప్పటి నుంచి మీరు రామ్ చరణ్ గారి ఫ్యాన్? చిన్నప్పటి నుంచి ఓకే. సో ఏం ఇష్టం మీకు రామ్ చరణ్ గారిలో? స్టైల్ ఇష్టం. ఓకే. ఆయన డాన్స్. మ్మ్. సో ఇప్పుడు పెద్ద మూవీ రాబోతుంది కదా నెక్స్ట్ మంత్. సో ఎలా ఉండబోతుంది? ఐ థింక్ చాలా బాగుంటదని అనుకుంటున్నాను. బాగోకపోయినా ఫ్యాన్ కాబట్టి చూసేస్తాను అనమాట. అంటే ఆల్రెడీ వచ్చిన సాంగ్స్, చిక్రీ సాంగ్ కావచ్చు, రే రే రారా చాలా చాలా బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో మూవీ కూడా ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా వరకు 100కి 100% చెప్తాను. ఓకే. మరి ఇప్పుడు లోపల సెలబ్రేషన్ వైబ్ ఎలా ఉండబోతుంది? నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చూడాలి ఎలా ఉంటదా అనేది. మీకు నచ్చిన రామ్ చరణ్ గారి మూవీ ఏంటి? మగధీర. సో ఒక్క డైలాగ్ చెప్తారా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కోసం? ఏదైనా డైలాగ్, ఏ మూవీ డైలాగ్ అయినా పర్లేదు. మర్చిపోయారా? ఓకే. సో ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ లాస్ట్ 1 వీక్ గా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు? ఎంత ప్రౌడ్ గా అనిపిస్తుంది? నేను ఇండియన్స్ లో పుట్టానని చాలా గర్వంగా ఉంటది. సో మన సెలబ్రిటీస్ అందరి ద్వారా చాలా మందికి ఫండ్స్ వెళ్తున్నాయి. ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఈవెన్ పవన్ అన్న గానీ ఎవరైనా సరే. సో నేను అందరి హీరోస్ ని కూడా, అందుకే నేను ప్రతి ఒక్క హీరో వెనకాల అన్న అని ఒక ట్యాగ్ పెట్టుకుంటా. బికాజ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. సో ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు ఈ రోజు గెస్ట్లుగా? అది నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వైష్ణవ్ తేజ్ అన్న, ధరమ్ తేజ్ గారు వీళ్ళు వస్తున్నారు అంటున్నారు. సో చాలా మంది పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అకిరానందన్ కూడా రావాలనుకుంటున్నారు. సో అకిరానందన్ వస్తే ఎలా ఉంటది లోపల సిచ్యువేషన్? నాకు నోట్ నుంచి మాటలు సరేలే, ఫైనల్ గా ఇప్పుడు గాయమైందంట కదా మన రామ్ చరణ్ గారికి, నిన్న షూటింగ్ లో గాయమైందంట. సో ఏమైనా జాగ్రత్తలు చెప్పాలంటే, ఒకవేళ రామ్ చరణ్ అన్న ఈ వీడియో చూస్తే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అన్న మీరు బాగుంటే మేము అందరం బాగుంటాం. సో ఎవ్రీ సెకండ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం, మీ ఫ్యాన్స్ గా అండ్ మీ చెల్లిగా కూడా. ఒక్కసారి బర్త్డే విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న. సూపర్. సార్ మీరు చూస్తారా రామ్ చరణ్ గారి మూవీస్? చూస్తానండి. ఓకే. ఎప్పటి నుంచి చూస్తారు? నేను రామ్ చరణ్ గారు చిరుత మూవీ నుండి ఫాలో అవ్వరు. మరి పెద్ద మూవీలో కూడా మీరు యాక్ట్ చేశారంట కదా, ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చాలా క్లోజ్ గా ఆయనతో సీన్స్ చేసాం. అది ఎందుకంటే మూవీలో రామ్ చరణ్ గారు వాళ్ళ హౌస్ ఇదైతే మాది పక్క హౌస్. నేను మా హౌస్ ముందు ఆయన వెళ్తుంటారు, వస్తుంటారు. సో అంత క్లోజ్ లో ఒకే సీన్ లో వాళ్ళ మదరు, ఆయన, నేను ఒకే సీన్ లో ఉంటాం. మరి ఎలా అనిపించింది సార్ ఆ వర్క్ చేయడం? ఎలా అనిపించింది? చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్ అనిపించింది. థ్రిల్ అయిపోయాం. అదే మరి ఎలా తీయబోతున్నారు సార్ బుచ్చిబాబు గారు పెద్ద మూవీని? ఎందుకంటే బయట చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ గా, బట్ యాక్ట్ చేసిన మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ పైన? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అద్భుతంగా తీస్తున్నారు బుచ్చిబాబు గారు. ఆయన టేకింగ్ వేరే లెవెల్ అండి. అంతకు మించి మా కెమెరామెన్ జ్ఞాన్వేల్ ఆయన అద్భుతంగా తీస్తున్నారు. మరి ఇప్పుడు సెట్స్ నుంచి రామ్ చరణ్ గారి గురించి కావచ్చు, మీ గురించి కావచ్చు, ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ లైక్ మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ మాకు చాలా క్లోజ్ గా వచ్చి మాకు విష్ చేయడం, మేము ఏదైనా నమస్కారం పెడితే వెంటనే స్మైలీతో ఆయన స్పందించడం, అంత పెద్ద యాక్టర్ అయినా కో యాక్టర్ లాగా కలిసిపోవడం మాకు చాలా హ్యాపీ అండి. సో పెద్ద మూవీ మీ భాషలో చెప్పాలంటే ఎంత వరకు ఎలాంటి నంబర్స్ క్రియేట్ చేయబోతుంది సార్? అది ఇన్ఫినిటీ అండి, అంత అద్భుతంగా ఉంటది. దానికి చాలా ఇన్ఫినిటీ. మేము కూడా అందులో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీ. రామ్ చరణ్ గారు మాది కొండ కింద బ్యాచ్, అందులో నా టీము చాలా మంది ఉన్నాము. మా అందరికి మా రామ్ చరణ్ గారు మా కష్టాలు నష్టాలు మా కోసం ఆ సినిమాలో చాలా వర్కౌట్లు చేస్తారు. ఎంత బాగా చేస్తారు అనేది మీరు సినిమాలో చూడండి. అద్భుతంగా. ఒక్క డైలాగ్ చెప్పండి సార్. ఇప్పుడు అమ్మా నేను పోటీలో గెలిచానమ్మా, ఒక పెద్ద అయినా వాళ్ళ మనవరాలు ఇచ్చి నాకు పెళ్లి చేస్తారు, పెళ్లి చేసుకుంటా, కానీ అమ్మవు కదా నీకు చెప్పకంటే ఎలా ఉంటా, నీకు చెప్పిన తర్వాత. ఇంకోటి, జీవితం మళ్ళీ వస్తుందా ఏంటా, ఉండేటప్పుడే ఎరగదీసేయాలి. హాయ్ అన్న. సో రేపు రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కదా, ఒక్కసారి రామ్ చరణ్ గారికి ఎలా విష్ చేస్తారు? విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. సో లైక్ మీరు ఇంకా ఇలానే సక్సెస్ ఇంకెక్కువ రావాలని మీ ఫ్యాన్స్ గా మేము చాలా అనుకుంటున్నాం. సో యా, వి విష్ యూ అ లాట్ ఆఫ్ సక్సెస్ అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. మీకు ఎప్పటి నుంచి రామ్ చరణ్ గారు అంటే ఇష్టం? యాక్చువల్లీ నేను ఫస్ట్ గా చూసిన మూవీ అయితే మగధీర.
సో యా ఫ్రమ్ దట్ టైం అప్పటి అంటే నుంచి ఎందుకని మీకు రామ్ చరణ్ గారు అంత ఇష్టం? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్, డాన్స్ అండ్ ఫైటింగ్స్ అండ్ ఆల్. ఆ సాంగ్స్ కూడా బాగుంటాయి మూవీస్. సో నెక్స్ట్ ఇప్పుడు పెద్ద మూవీ వస్తుంది కదా, ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చినాయి, అవి చాలా వైరల్ అయ్యాయి, చాలా ట్రెండ్ సెట్ చేశాయి. సో పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది యాజ్ ఎ ఫ్యాన్స్ గా? అదైతే కరెక్టే, బట్ యా ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవుతుంది డెఫినెట్లీ. అండ్ అనుకున్న దానికంటే ఇంకెక్కువ రీచ్ అవుద్దేమో అని అనుకుంటున్నాను. అంటే బుచ్చిబాబు గారు కూడా వస్తున్నారు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో. సో ఆయన ఇంకేమైనా అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటాం. లైక్ దాచిన వాటిలో దానికోసమే కదా వచ్చింది ఫ్యాన్స్ అందరం అయితే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ అప్పు నుంచి. రామ్ చరణ్ గారి ఒక్క డైలాగ్ చెప్పండి, ఏదో ఒక చిన్న డైలాగ్. మగధీరలో నుంచి అయితే ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క ఎక్కువైనా సరే కానీ తక్కువ కాకుండా చూసుకో. అంటే రామ్ చరణ్ గారి పేరు మీద లాస్ట్ 1 వీక్ నుంచి బ్లడ్ డొనేషన్స్ అవుతున్నాయి, అన్నదానం అవుతుంది. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? ఫ్యాన్స్ గా ఎలా ఫీల్ అవుతారు? లైక్ ఒకరి పేరు మీద ఇంకొకరు మంచి అవుతుందంటే డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. అండ్ దాని వల్ల లైక్ అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ ఇది అని తెలుస్తుంది. అండ్ దాని వల్ల ఒకరికి నష్టం అయితే జరగట్లేదు కాబట్టి బానే ఉంటది. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇంకొకటి అండి. సో రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా చేపించుకోవాలి ఆయన. మేము అందరికి ఆయనతో ఉండే మేము ఫ్యాన్స్ గా ఉండేదానికి మేము కూడా చాలా గర్వంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవడం ఇంకా మాకు గర్వంగా ఉంది. మేమందరం జనసేన అభిమానులము, జనసేన కార్యకర్తలము. మాకు ఇలాంటి చిరంజీవి లాంటి దేవుడు అనే ఒక వ్యక్తి మాకు పరిచయం అవడం కూడా, ఆయన ఫ్యాన్ గా ఉండడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. సో రామ్ చరణ్ గారు చాలా డిసిప్లిన్ గా ఉంటారు, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉంటారని బయట టాక్, లైక్ అందరికీ తెలిసిందే, మనం చూస్తూనే ఉంటాం. సో అలాంటి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? బ్లడ్ డొనేషన్ చేయడం అనేది అది విచిత్రమైన ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టింది చిరంజీవి గారు. అది ఎందుకంటే చిన్న పిల్లలకి చాలా మందికి హెల్ప్ అయింది. అందుకోసమని చిరంజీవి గారు అభిమానులు కావడానికి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత రామ్ చరణ్ గారు కూడా ఎంత డిసిప్లిన్ ఉన్నారో అందరికీ తెలుసు. ఆయన ఫ్యాన్స్ ఇంతవరకు ఎక్కడ గానీ ఏమైనా సేవా కార్యక్రమాలు తప్పితే వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఎప్పుడు పాల్గొనడం అనేది లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెద్ద వస్తుంది కదా సార్, సో దాని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భారీగా, అసలు ఎక్స్ప్రెషన్ కాదు, అది ఒక రేంజ్ లో ఉంది. అది దాన్ని మనం ఇంకా అడగడానికి లేదు. ఇంకా అది ఒక రేంజ్. ఎంతవరకు కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు? నాకు తెలిసి పుష్ప అన్ని ఫ్లవర్సే, నార్మల్ ఫ్లవర్సే, అంతకు మించి. అంటే ఆల్రెడీ సాంగ్స్ వచ్చాయి, అవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయనా? సో మూవీ గ్లిమ్స్ వచ్చింది, మంచి రెస్పాన్స్ ఉంది, రేపు కూడా అప్డేట్ రాబోతుంది పెద్ద నుంచి. బట్ రామ్ చరణ్ గారికి చిన్న గాయం అయిందంట కదా, సో అది కొంచెం బాధగా అనిపిస్తుందండి. నిన్న ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని బాధ అనిపిస్తుంది. రికవర్ అవుతారు, తొందరలోనే రికవర్ అవుతారు. రికవర్ అయ్యి మళ్ళీ మాకు చాలా వినోదాన్ని అందిస్తారని. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తున్నారు నా గెస్ట్ గా? అఖిలానందన్ రావాలని మాకు ఎక్కువ ఉంది. కాకపోతే ఆయన వస్తారా రారా అని చెప్పేసి, మా దేవుడు పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా మంచిది. థ్యాంక్ యూ అన్న. ఓకే.